శాంతి, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఇదేమిటే, ఈ పెళ్లి రోజున పిల్లలంతా కలిసి ఎంతో ప్రేమగా ఇచ్చిన ఇంటి బొమ్మ పగిలిందా? ఇది పగలడం చూస్తుంటే ఏదైనా కీడు జరగబోతుందేమోనని భయంగా ఉందమ్మా. అన్నలారా, తమ్ములారా, తాతలారా, తండ్రులారా, తాగుబోతులుగా మీకు అపారమైన అనుభవం ఉండుండొచ్చు. ఎన్నో రకాల వైన్ షాపుల్లో మందు కొట్టుండొచ్చు. కానీ మా జిల్ లాంటి వైన్స్ మీరెక్కడా చూసుండరు. అడుగో ఆ కౌంటర్లో నుంచున్నాడే 6 అడుగులు అందగాడు, అతనే ఈ షాప్ ఓనరు, మా అల్లుడు. మాయా, ఏంటిది? ఉండలుడు బాబు, మా దగ్గర సెకండ్స్ అంటూ లేదు. అంతా నెంబర్ 1 కార్స్ అయిన సరికే కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. బాబు క్వార్టర్ కొంటే సోడా ఫ్రీ, హాఫ్ కొంటే కూల్ డ్రింక్ ఫ్రీ, ఫుల్ కొంటే క్వార్టర్ ఫ్రీ. రండి బాబు రండి, ఈ రాయితీల్ని డిస్కౌంట్ ని సద్వినియోగం చేసుకోండి. రండి బాబు, మా బ్రాందీ షాప్ లోని మందు తాగండి, మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడండి. వేసుకోండి, మొహాట పడకండి. నాయనలారా, తాగి పొరపాటు మీరు డోకుంటే మీ మూతులు కూడా మేమే కడుగుతాం. మందు ఎక్కువైపోయి మా షాప్ ముందు పడిపోతే మిమ్మల్ని అందరినీ భద్రంగా మీ ఇళ్ళకి చేరుస్తాం, గ్యారంటీ. చొక్క పడితే చాలు జిల్ 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 అది లెక్క. ఇది వారుడు ఓడిగట్టుగా జయం మనదే. మళ్ళీ ఏంటి క్యాల్కులేటర్లో ఏముందని అలా నొక్కి నొక్కి చూస్తున్నావు? లాభాలండి, లాభాల మీద లాభాలు. జిల్ జిల్ దిల్ పేరిట మీ అన్నయ్య ఇవాళ వైన్ షాప్ ఓపెన్ చేశారు కదా? అవును చేశాడులే, తాగుబోతు వెదవకి తాగుబోతు బిజినెస్. మీ అన్నయ్యని అంత తేలిక జమ కట్టకండి. ఏడాదిలోగా మీకు అందనంత ఎత్తుకి ఎదిగిపోగలరు. ఏంటి జోస్యం చెప్తున్నావా? కాదు, ఈ క్యాల్కులేటర్ చెప్తోంది. అవునండి, వైన్ షాప్ బిజినెస్ లో మినిమం సేల్స్ బేస్ చేసుకొని రోజుకెంత, నెలకెంత, ఏడాదికెంత అన్ని పోను నికరాదాయం ఎంతో లెక్కేసి చూస్తే కనీసం ఏడాదికి 25 నుండి 30 లక్షలు ప్రాఫిట్ వస్తుంది. మీరు చేస్తున్న ఫైనాన్స్ బిజినెస్ లో అన్ని ఖర్చులు పోను ఏడాదికి మీ అన్నయ్యకి వచ్చినంత ప్రాఫిట్ వస్తుంది అంటారా? మీ అన్నయ్య తక్కువ పెట్టుబడితో, తక్కువ రిస్క్ తో అధిక లాభాల్ని కళ్ళ చూస్తున్నారు. మన కళ్ళ ముందే ఎదిగిపోయేటట్టున్నారు. అదే నా బాధ. ఎప్పుడు ఒకళ్ళ మీద పడి ఏడవడమేనా? మందు వ్యాపారంలో వచ్చే లాభాల గురించి లెక్కలు వేసావు కానీ అయ్యే ఖర్చుల గురించి నీకు తెలియదు. కొంతమందికి చేతులు తడపాలి, మరికొంతమందికి గొంతులు తడపాలి. అధికారులకి అనధికారులకి ప్రతి నెల మామూళ్ళు, దాదాగిరికి చదివింపులు, రౌడీజాయిన్కి రాయితీలు, గూండాలను అండగా ఉంచుకునేందుకు పెట్టే ఖర్చు, ఇవన్నీ లెక్కలేసుకుంటే వచ్చిన లాభంలో 3 వంతులు వీటికే ఖర్చయిపోతుంది. పైగా ప్రభుత్వం ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మందు వ్యాపారానికి వ్యతిరేకంగా మహిళల నిరసన పొంగి పొర్లుతుంది. చాలా రిస్క్ తో కూడిన బిజినెస్. అవసరాన్ని బట్టి తిట్టాలి, కొట్టాలి, పెట్టాలి. అన్నిటికీ తెగిస్తే గానీ ఆ బిజినెస్ చేయలేరు. మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. అమ్మయ్యా, ఇప్పటికీ నా కడుపుబ్బరం తగ్గింది. మీ అన్నదమ్ములిద్దరూ మీకన్నా ఎక్కువ సంపాదించకూడదు. దేవుడా, సీత అనితల కన్నా నేనే డబ్బున్న దాన్ని అని అనిపించుకోవాలి. లక్ష్మి, సీత. ఏమిటండి ఇంత లేట్ అయింది? లక్ష్మి, మంది 10 దగ్గర నుంచి 5 దాకా ఉండే ఆఫీస్ కాదు కదా, వైన్ షాప్. ఇలా లేట్ అవుతూ ఉంటుంది. అల్లుడు, సెంటిమెంట్ ప్రకారంగా నీ మొదటి సంపాదన మెమ్మ చేతికి ఇవ్వాలి. ఆవిడకి లేదు కాబట్టి మా ఆవిడ అంటే మీ అత్తగారి చేతికి ఇవ్వాలి. అత్తగారు కూడా తల్లి లాంటిదే, ఇచ్చేయి. వద్దు, నాకివ్వద్దు. వద్దంటావేమిటి లక్ష్మి? కన్న తల్లి తర్వాత కట్టుకున్న భార్యకే విలువివ్వాలి. ఒక విధంగా తల్లి కన్నా భార్యే బాధ్యత ఫీల్ అవుతుంది. అందుకని నీ తొలి సంపాదన మీ ఆవిడికివ్వు. నువ్వు చెప్పింది అక్షర సత్యం. చూశావా, నాకు ఆ మాత్రం తిరిగి లేకుండా పోయింది. అల్లుడు, ఈ బ్రీఫ్ కేసు మీ ఆవిడ చేతికి తీసుకో. ఏంటా మొహం మార్చుకొనివ్వడం? కాస్త నవ్వుతూ ఇవ్వండి. నవ్వుతే ఇచ్చినంత మాత్రాన ఈ సూట్ కేసులో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుందా? తీసుకో. ఏం జరిగిందండి?
ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏమీ లేదమ్మా, అల్లుడు అనుకున్న లాభం కంటే తక్కువ వచ్చింది. 10,000 వస్తుందనుకుంటే 3,000 చిల్లర వచ్చింది. అందుకే అల్లుడు అలా మాట్లాడుతున్నాడు. ఏమండి, మనకి బిజినెస్ కొత్త కదా, ఓపెనింగ్ రోజునే అధిక లాభాలు రావాలంటే ఎలాగండి? పుట్టిన వెంటనే బిడ్డ చేతికందిరాడుగా, టైం పడుతుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. ఏం ఓపి పట్టడమో ఏమో. జయకృష్ణ, ఒకరోజు తక్కువ లాభం వచ్చిందని బాధపడకూడదు. కష్టపడి పట్టుదలగా బిజినెస్ చేస్తే లాభాలు వాటంతట అవే వస్తాయి. అల్లుడు, షాపులో నేను నీకేం చెప్పాను, సరిగ్గా మీ అత్తయ్య కూడా అదే చెప్పింది. మాలాంటి అనుభవం ఉన్న వాళ్ళ మాట వినాలయ్యా. మామయ్యని నా మాట కొట్టి పారేసావు. మీ అత్తయ్య చెప్పినట్టు విన్నావంటే తప్పకుండా పైకొస్తావు. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? పెద్దన్నయ్య వైన్ షాప్ పెట్టాడా? అసలు నువ్వు ఎలా ఒప్పుకున్నావమ్మా? ఒప్పుకోక ఏం చేయమంటావు? ఎంత నచ్చ చెప్పినా వాడు వినిపించుకుంటేనా? పైగా లక్ష్మి వదిన వాడికి సపోర్టు. ఆ బిజినెస్ నేను వద్దన్నానని లక్ష్మి వదిన నన్ను తప్పట్టింది. మంచేదో చెడేదో తెలియడం లేదు. వాడి బుద్ధి మందగించింది. అత్తామామలు పెళ్ళం చెప్పిన దానికి తలొప్పుతున్నాడు. ఎవరి కర్మకు ఎవరి కర్తలు. ఇస్తానన్న 25 లక్షలు వాళ్ళకిచ్చాను. ఏం చేసుకుంటారో చేసుకొని. నువ్వెన్నైనా చెప్పమ్మా, అన్నయ్య వైన్ షాప్ పెట్టడం నాకు ఇష్టం లేదు. మనమేమిటి, మన కుటుంబం ఏమిటి, వైన్ షాప్ పెట్టడం ఏమిటి? ఈ సంగతి నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో. అందుకే ఇంతకు ముందు మీ నాన్నగారిని కలిసినా ఈ విషయం చెప్పలేదు. అమ్మా ఇందో, మా రజతోత్సవ పెళ్లిరోజు సందర్భంగా మీరంతా కలిసి మాకు ఇంటి మోడల్ గిఫ్ట్గా ఇచ్చారు కదా, అనుకోకుండా అది కింద పడి క్రాక్ ఇచ్చిందమ్మా. అప్పట్నుంచి నాకు ఒకటే ఆందోళనగా ఉందమ్మా. అమ్మా, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మన ఇంట్లో ఏదో కీడు జరగబోతుందని అనిపిస్తోందమ్మా. మీ అమ్మమ్మ కూడా ఇలాగే చెప్పిందమ్మా. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగాలని రాసి పెట్టుంటే జరక్క తప్పదు కదా. వస్తానమ్మా. శాంతి, రియల్ ఎస్టేట్ జగన్ గారు వచ్చారే, రండి కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. మా పని ఎంతవరకు వచ్చింది? మీ పని మీద ఉన్నాను మేడం. నేనెన్నో కట్టించాను, కొన్నాను, అమ్మాను. కానీ మీ కళ్యాణ మండపం అమ్మకం విషయంలో మాత్రం ఏమిటో పనే అవడం లేదు. శంకుస్థాపన చేసిన యజమాని దగ్గర నుంచి ఇంకో యజమాని దగ్గరికి వెళ్ళనంటుంది. దాని ముహూర్త బలం అలాంటిది. అలాంటి సెంటిమెంట్లు పెట్టు కూర్చుంటే లాభం లేదమ్మా. జగన్ గారు, నెల నెలా సేటుకు వేలల్లో వడ్డీ కట్టాల్సి వస్తుంది. పైగా మీ దగ్గర 25 లక్షలు చేబదులుగా తీసుకున్నాను. ఇవన్నీ తీర్చాలంటే కళ్యాణ మండపం అమ్మక తప్పదు. 5-10 లక్షలు అటు ఇటు అయినా పర్వాలేదు, తెగ్గొట్టేద్దామంటే సగానికి సగం అడుగుతున్నారు. ఎలా మేడం? అవసరం పడిందని సఖానికి అమ్ముకోవడమా? ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు. మనమేమో అన్యాయం అనుకుంటున్నాం, కానీ కొనుక్కునే వాళ్ళు ఎంత తగ్గితే అంత మంచిది అనుకుంటారు. మీ కళ్యాణ మండపం అమ్మకం పేరు చెప్పి నాకు టెన్షన్ పట్టుకుంది. ఏం చేయాలో పాలుపోక ఫోన్లో ఏం మాట్లాడతాంలే అని నేనే స్వయంగా వచ్చాను. చెప్పండి మేడం, ఏం చేద్దామంటారు? సరే జగన్ గారు, మీరు వెళ్ళండి. రేపు నేను మీకు ఫోన్ చేస్తాను. సరే, వెళ్ళొస్తాను మేడం. వస్తానమ్మా. అమ్మా, జయకృష్ణకి వినోద్కి ఫోన్ చేసి నేను రమ్మన్నానని చెప్పు. హలో, వినోద్ హియర్. నువ్వా అమ్మమ్మ? ఎలా ఉన్నావు? ఇంట్లో అంతా బాగున్నారా? మేం బాగున్నాం. అలాగా, సరే, అలాగే వస్తాను. ఉంటాను. ఏమండి, ఫోన్ ఎక్కడి నుంచి? మన ఇంటి దగ్గర నుంచి. ఏంటి, మన ఇంటి దగ్గర నుంచా? మన ఇల్లు ఇది, అది కాదు. సరే, అలాగే అనుకో. మా ఇంటి నుంచి వచ్చింది. ఇప్పుడు నీకు హ్యాపీయేనా? ఇంతకీ విషయం ఏంటి? ముసలమ్మ మంచం పట్టిందా లేక టపా కట్టేసిందా? నోర్మోయ్. ఆవిడంత త్వరగా బకెట్ తన్నదిలేండి.
ఇంతకీ విషయం ఏంటి? మా అమ్మ నన్ను రమ్మందని అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పింది. ఏ మీ అమ్మగారికి కొడుక్కి ఫోన్ చేయడానికి కూడా తీరుబడలేదా, లేక మొహం చల్లడం లేదా? సరే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తారా? వెళ్ళకపోతే బాగుండదు కదా. వెళ్తే వెళ్లారు గాని నోరు జారకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. ఆచి తూచి మాట్లాడండి. డబ్బు ప్రస్తావన వచ్చిందో బీద అరుపులు అరవండి. అంతగా కావలిస్తే నా మీదకి నెట్టేయండి, నేను చూసుకుంటాను. ఆచి తూచి తూకం వేసి మాట్లాడతాను. మరి నేను వెళ్ళరానా? ఉండండి ఉండండి, నేను ఎదురొస్తాను. నా ఎదురు నాకే మంచిది. ఇప్పుడు వెళ్ళండి. అబ్బో! ఏంటండి, జాగ్రత్తగా వెళ్ళకూడదా? చూసుకొని వెళ్ళండి. జాగ్రత్త. ఇప్పుడున్న పరిస్థితుల్లో కళ్యాణ మండపం అమ్మి తీరాల్సిందే. జగన్ గారు కూడా విశ్వ ప్రయత్నం చేశారు, కానీ ఆయన వల్ల కూడా కాలేదు. సగానికి అడుగుతున్నారట. అవసరం ఉందని తక్కువ కమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది. సేటు దగ్గర తీసుకున్న 90 లక్షలు మీరే క్లియర్ చేసి కళ్యాణ మండపాన్ని మీ ముగ్గురు కలిసి తీసుకోండి. దీనివల్ల 2 ప్రయోజనాలున్నాయి. మన అవసరాలు తీరుతాయి, మీ ఆస్తి మీ దగ్గరే ఉంటుంది. తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వడానికి కావలసినన్ని బ్యాంకులున్నాయి. లేదంటే తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకోవచ్చు. మీరు డబ్బు ఎలా పుట్టిస్తారో నాకు తెలీదు, కానీ కళ్యాణ మండపం మీరే తీసుకోవాలి. ఆ కళ్యాణ మండపం మీ నాన్న ఎంతో కష్టపడి కట్టించాడు. అది పరాయి వాళ్ళ పాలు కాకూడదు. మీ అమ్మ చెప్పినట్టు చేసి మీ నాన్న పరువు నిలబెట్టండిరా. ఏంట్రా, ఎంతసేపు ఆలోచిస్తారు? అయినా ఆలోచించాల్సిన పనే ఉంది. మీ ముగ్గురు తీసుకుంటున్నారు అంతే. ఇదే వాషామాషి వ్యవహారం కాదు, లక్షలతో పని. నాకు ఓ రోజు టైం కావాలి. నాకు కూడా ఒక రోజు టైం ఇవ్వమ్మా. ఏ విషయం అయింది నేను రేపు చెప్తానమ్మా. ఏంటి ఏమన్నారు? ముగ్గురు అన్నదమ్ములు కలిసి కళ్యాణ మండపం తీసుకోవాలా? మీ అమ్మగారికి ఏమైనా నట్టు లూజ్ అయిందా, మెంటల్ వచ్చిందా? అమ్మా విన్నావా మీ అల్లుడు గారి మాటలు? వింటున్నానమ్మా, వింటున్నాను. ఇలాంటి విడ్డోరు నేనెక్కడ చూసి ఎరగను, విని ఎరగను. ఎవరి మానాన వాళ్ళు బతుకుతుంటే ఈ జాయింట్ల వ్యవహారం ఏమిటి? మీ అమ్మగారిది నాకన్నా గొప్ప మనసు, నేషనల్ హైవే కన్నా విశాలమైన హృదయం. ఏంటి అలా చూస్తున్నారు? మీ అమ్మగారు అలా అనడంలో చాలా చాలా కథ ఉంది. కథ? మట్టి బుర్ర మీకేం అర్థమవుతుందండి? ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో మీ అమ్మగారు బ్రిటిష్ వాళ్ళని మించిపోయారు. అనవసరంగా ఎమోషన్ అయిపోకు, ఫస్ట్ స్ట్రోక్ రాగలదు. స్ట్రోక్ నాకు కాదు, మీ అమ్మగారికి తెప్పిస్తాను. కళ్యాణ మండపాన్ని ముగ్గురు కొడుకులు కలిసి తీసుకునేలా చేసి, తర్వాత దానివల్ల ప్రాబ్లం క్రియేట్ చేసి, ఆ ప్రాబ్లంతో మనమంతా కొట్టుకునేలా చేసి, దాన్ని తనకు అనుకూలంగా చేసుకొని కొడుకులు కోడళ్ళు తన కాళ్ళ దగ్గర పడుండేలా చెయ్యాలని ఈ ప్లాన్ వేశారు మీ అమ్మగారు. చూడండి, జాయింట్లు లేవు, ఏమీ లేవు. తీసుకోవాల్సి వస్తే ఆ కళ్యాణ మండపాన్ని మనం ఒక్కళ్ళమే తీసుకుందాం. ఏంటి, మనం ఒక్కళ్ళమే తీసుకోవడమా? దానికి ఎంత డబ్బు కావాలో తెలుసా? పోనీ ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసి కళ్యాణ మండపం కొంటే అమ్మ ఏమనుకుంటుంది? 33 అనుకోనివ్వండి, ఎవడికి లెక్క? వాళ్ళనుకుంటారు వీళ్ళనుకుంటారని మీరనుకుంటే మనకి ఎదుగు పొదుగు ఉండదు. మీ అమ్మగారికి కావాల్సింది ఏంటండి? కళ్యాణ మండపం అమ్మటమేగా. దాన్ని ఎవరు కొంటే ఆవిడికెందుకు? లేనిపోని సందేహాలు పెట్టుకోకుండా ముందా కళ్యాణ మండపాన్ని నా పేరును కొనండి. ఏంటా షాకు? చెప్పింది చెయ్యకపోతే ఏం చేస్తావే? అమ్మా నువ్వు కాస్త దూరంగా జరగవే. చూడండి, మర్యాదగా నా మాట విని ఆ కళ్యాణ మండపాన్ని నా పేరును కొనండి. అందరికన్నా మనమే గొప్ప అనిపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. దీన్ని గాని మిస్ చేశారో నా వల్ల మీరు చాలా మిస్ అయిపోతారు. అల్లుడు గారు, మా మాల్ని అన్నంత పని చేసే రకం. చస్తానని చెప్పెళ్ళి కృష్ణలో దూకిందా లేదా? మీ రెండో పెళ్ళా ముందే మిమ్మల్ని అమాంతంగా ఎత్తుకెళ్ళిందా లేదా? అది పట్టుపడితే ఉడుం పట్టే. అందుకని అది చెప్పినట్టు చేసేయండి, లేకపోతే అది చెప్పినట్టు చేసేస్తుంది. ఆ
విభజించి పాలించటం అనేది మా చెల్లెమ్మ శాంతిని చూసే నేర్చుకోవాలి. వేరుపడ్డ ముగ్గురు కొడుకుల్ని జాయింట్గా కళ్యాణ మండపం తీసుకోమంటాం ఏంటండి? చేసే పనికి అర్థం ఉండాలి. గిల్లి జోలపాటం అంటే ఇదే మరి. నిన్న మొన్నటి దాకా కలిసి ఉండి ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని అవమానాలు ఫేస్ చేశాం, ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని అనుభవాలు చూశాం. ఇవన్నీ పడి కూడా కళ్యాణ మండపాన్ని జాయింట్గా తీసుకోమంటే గంగిరెద్దులా తలూపి ఒకరోజు గడువు పెట్టి వస్తా ఉంటాయా నువ్వు? అదేం కుదరదని ఆవిడ మొహనే చెప్పొద్దు. ఆ మాత్రం ఆలోచన నీకు లేకపోయిందా? అసలు ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కాని పాయింట్ ఏమిటంటే లక్ష్మి, ఆ శాంతి అలా ఎందుకు మాట్లాడిందా అని. దీని వెనక ఏదో రాజకీయ కుట్రుంది. మనకి రాజకీయాలు వద్దు, రచ్చబండల పంచాయతీలు వద్దు, కోర్టు చుట్టూ తిరగటాలు వద్దు. మన బతుకు మనది, వాళ్ళ బతుకు వాళ్ళది. అమ్మా బాగున్నావా, నాన్న కుశలమా, తమ్ముళ్ళు సౌఖ్యమా, మరదళ్ళు హ్యాపీసా, ఇలాంటి రక్త సంబంధాలని పలకరింపులకే గాని రక్తపాతానికి కాదు. పొత్తులు వద్దు, కత్తులు నూరుకోటాలు వద్దు. మన కొంపటి మనది, వాళ్ళ కొంపటి వాళ్ళది. ఏ లక్ష్మి, నేను అన్నదాంట్లో తప్పేమైనా ఉందా? తప్పు ఉంటే నీ చెప్పు కొట్టు. నీ చెప్పింది కరెక్టే కదా, ఆ సంగతి అల్లుడికి చెప్పు. జయకృష్ణ, మీ మావయ్య చెప్పినట్టు మనకి జాయింట్ వ్యవహారాలేమీ వద్దు. నీ పనేదో నువ్వు చూసుకో. కష్టమో నష్టమో నీ పాటలేవో నువ్వే పడు. అది సీతమ్ముడు, ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ అభిప్రాయం కూడా చెప్పు. చిన్న కొడుకులిద్దరికీ రన్నింగ్లో ఉన్న బిజినెస్లు అప్పచెప్పి మా ఆయనకి 25 లక్షలతో సరిపెట్టారు. ఇప్పుడు కళ్యాణ మండపం తీసుకోమంటే ఏం పెట్టి తీసుకుంటాం? వాళ్ళు మనకేం ఉపకారం చేయక్కర్లేదు, మన జోలికి రాకుండా ఉంటే అంతే చాలు. అది మాట. అల్లుడు, మా లేడీసు మీ లేడీసు చెప్పింది విన్నావు కదా. మెమ్మ చెప్పినట్టుగా ఆ కళ్యాణ మండపం మీ ఇద్దరు తమ్ముడితో కలిసి తీసుకునే ఆలోచన ఇక్కడితో మానేసేయి. అడవాల ధర్మారావు గారి కళ్యాణ మండపం అమ్మకం వ్యవహారాలు నేనే చూస్తున్నానండి. ఆహా, ఇంకెవరు కమిట్ కాలేదు. ఓఎస్, మీరు చూసి రావచ్చు. అక్కడ వాచ్మెన్ ఉంటాడు. నా పేరు చెప్పి మీరు కళ్యాణ మండపం మొత్తం చూసి రావచ్చు. నో నో నో, చూడకుండా బేరాలు ఏమిటి సార్, మీరు చూసి రండి, తర్వాత రేటు సంగతి మాట్లాడుకోవచ్చు. ఓకే? నమస్కారం. నమస్తే మేడం. మీరు ధర్మారావు గారు రెండో కోడలు మాలిని కదూ? యా. నిలబడి ఉన్నారే, కూర్చోండి.